శ్రావణ శనివారం సందర్భంగా శ్రీవారికి పరమ భక్తుడైన అనంత ఆళ్వార్ గురించి తెలుసుకుందాము. శ్రీవారి కైంకర్యంలో తరించిన భక్తగ్రేసరుడు శ్రీ అనంత ఆళ్వార్. ఈయన తిరుమల కొండ మీద శ్రీవారి ఆలయానికి వెనుక వైపు నివసించేవారు. ఈయన స్వామివారికి రోజు పూలమాలలు సమర్పించేవారు. తిరుమలలో పూల తోట వేసి ఆ తోటలోని పూలను మాలలుగా అల్లి రోజు స్వామివారికి సమర్పించేవారు. అనంత ఆళ్వారులు తిరుమలలో పూలతోటకు నీళ్లు కోసం బావి తవ్వటానికి భార్యని సహకారం తీసుకోగా అనంత ఆళ్వారులు గుణపంతో బావి తవ్వుతూ మట్టిని తట్టలో పోస్తే ఆయన భార్య ఆ మట్టి తట్టను తీసుకుని వెళ్లి దూరంగా పోసి వచ్చేది. ఇదంతా గమనించిన శ్రీనివాసుడు అనంత ఆళ్వార్లకు సహాయం చేయడానికి శ్రీనివాసుడి బాలుని రూపంలో వచ్చి నేను మీకు సహాయం చేస్తాను అంటే అనంత ఆళ్వార్లు అంగీకరించలేదు. బాలుడు అనంత ఆళ్వార్లు భార్యకి సహాయం చేస్తానంటే ఆమె అంగీకరిస్తుంది. ఆమె మట్టి తట్టని తీసుకుని వెళ్లి ఇస్తే బాలుడు దూరంగా పోసి వచ్చేవాడు. భార్య తొందరగా మట్టి తట్టలను తీసుకుని వెళ్లటానికి రావడం గ్రహించిన అనంత ఆళ్వార్లు భార్యను అడిగితే ఆమె బాలుడు సహాయం తీసుకున్నానని చెప్తుంది. అది విని ఆగ్రహించిన అనంత ఆళ్వార్లు కోపంతో చేతిలో ఉన్న గుణపాన్ని బాలుని మీదకు విసురుతాడు. అది వెళ్లి బాలుని గడ్డానికి తగులుతుంది. అంతలోనే ఆ బాలుడు అక్కడి నుంచి వెళ్లిపోయి అనంత ఆళ్వార్లు మళ్లీ బావి తవ్వే పనిలో నిమగ్నమైపోతారు. సాయంత్రం చక్కగా పూలమాలలు అల్లి బుట్టలో పెట్టుకుని శ్రీవారి ఆలయానికి వెళ్తాడు. అక్కడ శ్రీనివాసుని గడ్డానికి దెబ్బ తగిలి రక్తం రావటం చూసి అనంత ఆళ్వార్లు ఆశ్చర్యపోతారు. అయ్యో, నేను గుణపం విసిరింది ఎవరి మీదకునో కాదు మీ మీదక అని సాక్షాత్తు శ్రీనివాసుడు ఈ బావి తవ్వటంలో సహాయం చేయడానికి వచ్చాడని గ్రహించి స్వామివారి గడ్డంపై పచ్చకర్పూరం అద్ది స్వామివారిని పరిపరి విధాలుగా వేడుకుంటాడు.